ఏ కూడిక చెప్పండి? పెద్దల కూడిక. అక్కడ పెద్దలు అనే మాట కూడా ఉంటుంది చూడండి. 6వ వచనంలో అపోస్తలులను ఇంకా పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. ఆదివారము రొట్టె రుచి కూడికలో యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి హాజరవ్వాలి. ఆదివారం రొట్టె రుచి కూడిక ప్రతి విశ్వాసికై. అదేవిధంగా ప్రార్థన కూడిక లేకపోతే విజ్ఞాపన కూడిక కూడా అందరికీ, వాక్య ధ్యాన కూడిక కూడా అందరికీ. కానీ ఇక్కడ మనం చదువుకున్న వచన భాగంలో కేవలము పెద్దలు కూడి వస్తున్నారు. సంఘంలో పెద్దలు ఉంటారు. దేవుని చేత స్థాపించబడిన సంఘంలో దేవుడు ఖచ్చితంగా పెద్దల్ని లేపుతాడు. సంఘము ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. మనం ఇంకే చదువుకున్నాం. అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ అక్కడ పెద్దలతోనే మాట్లాడుతూ వాళ్ళ నియామక గురించి చెప్పాడు. లేకపోతే వాళ్ళు ఎవరు నియమిస్తారో ఆ మాటను చెప్పాడు. చదువుతామా ఆ మాట? అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ము దేనియందు అధ్యక్షుడిగా ఉంచెను. మీ గురించి జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు నియమించేవాడు. ఒక సంఘము ఎలాగా ప్రారంభించబడుతుందో మనం విన్నాం. సువార్త ప్రకటన ద్వారా సంఘము స్థాపించబడుతుంది. దేవుడు తన నామాన్ని ఎక్కడైతే ఉంచాడో, ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుటకు నియమించబడారో వాళ్ళ దగ్గర సువార్తని పంపించి ఆ ప్రాంతంలో దేవుడు సంఘాన్ని స్థాపిస్తే ఆ సంఘానికి ప్రభువు ఏం చేస్తాడు చెప్పండి? పెద్దలు ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడు? అక్కడ అంటున్నాడు కదా, ఆ మందను కాయుటకు, ఆ మంద గురించి జాగ్రత్తగా శ్రద్ధగా కాచుటకు. కాబట్టి ఇప్పుడు మంద ఎవరిది అంటే ప్రభుది. సంఘము ప్రభుది, మంద ప్రభుది. ఈ మందని కాయుటకు ఆయనే నియమిస్తాడు. కాబట్టి ఒక చోట స్థానిక సంఘం ఏర్పరచబడిందంటే ఖచ్చితంగా ఆ స్థానిక సంఘములో దేవుడు పెద్దల్ని ఇస్తాడు. దేవుని మందిరంలో ఏ పరిచర్య అయినా సరే సెల్ఫ్ అపాయింటెడ్ కాదు, మనమే అపాయింట్ చేయడం కాదు, లేకపోతే మనుషుల చేత సిఫారసు చేయబడి అపాయింటెడ్ కాదు. నేను పెద్దగా ఉండాలని మనమే అనుకొని మనమే పెద్దగా నియమించుకోవడం కాదు. లేకపోతే 4-5 పోగు చేసుకొని ఆ ప్రభావంతో అయ్యా మీరు వెళ్ళి మాట్లాడండి, నన్ను పెద్దగా చేయండి అని సిఫారసు చేయడం కాదు. దేవుని వాక్య క్రమంలో, దేవుని సంఘంలో ఏ పరిచర్య అయినా సరే అది దేవుడు నియమించాలి, దేవుడు ఇవ్వాలి, పరిశుద్ధాత్మ ద్వారా నియమించబడాలి. సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు. దెర్ ఇస్ నో సెల్ఫ్ అపాయింట్మెంట్. మనమే అపాయింట్ చేసుకోవడానికి లేదు. నేను పరిచారకుడిగా ఉంటానండి అనడానికి లేదు, నేను పెద్దగా ఉంటానండి అనడానికి లేదు, లేకపోతే నేను సువార్త పని చేయడానికి వెళ్తానండి అనడానికి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పనికై నిన్ను నియమించి ఉండాలి. సంఘముగా పని ఏంటి అంటే సంఘము వారిని గుర్తిస్తారంతే. సంఘము గుర్తించి అవును ప్రభు వీరికి బాధ్యత ఇచ్చాడు, ఈ భారం ఇచ్చాడు, ఈ పరిచర్య ఇచ్చారని వారి పని కేవలము గుర్తించడం మాత్రమే. మనమేమనుకుంటాము అంటే ఇలా గుర్తించబడతాం కదా కాబట్టి ఆ వ్యక్తిని ఈ వ్యక్తి లేకపోతే అక్కడ ఉన్న సేవకుడు లేకపోతే ఇతర పెద్దలు వారు నియమిస్తున్నారేమో అని మనం అనుకుంటున్నాం.
అలా నియమించబడొచ్చేమో అని అనుకుంటున్నాం, కానీ అలా కాదు. అలాగైతే సంఘంలో పెద్దలు ఉంటారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామందికి ఒక అనుమానం వస్తుంది. పౌలు తీతుకు రాస్తూ ఆ పట్టణంలో లేకపోతే ఆ సంఘాల్లో పెద్దలను నియమించు అన్నాడు. కాబట్టి మనుషులు నియమిస్తారేమో అని ఒక అభిప్రాయం వస్తుంది. కాదు, పౌలు చెప్పే ఉద్దేశం ఏంటంటే వారిని గుర్తించి వారిని స్థిరపరచు, వారిని గుర్తించి వారిని బలపరచు. గుర్తించడమే మన పని. ఒకవేళ సేవకుడు ఉన్నాడు, సంఘంలో పెద్దలు లేరు అనుకోండి, అతను ప్రార్థన చేసి కనిపెట్టి దేవుడు ఎవరికి ఆ భారం ఇచ్చాడు, ఎవరు సంఘం పట్ల ఆ ఆసక్తిని చూపెడుతున్నారు, సంఘంలో వాక్యము బోధించకు చక్కటి వాక్యము ఎవరైతే వివరిస్తున్నారో లేకపోతే బోధిస్తున్నారో, సంఘం పట్ల ప్రయాసపడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, సంఘం ఒక క్షమాప్తి కొరకై ఆసక్తిగా ముందుకు వస్తున్న వారు, ఇదిగో ఆ స్థానిక సంఘంలో సేవకుడు ఒక్కడే ఉన్నారు కదా, అటువంటి వారిని ఆయన గుర్తిస్తాడు. బహుశా దేవుడు ఈ వ్యక్తిని పెద్దగా ఉండకు ఈ భారం ఇచ్చాడేమో అని. అంతేగాని సెల్ఫ్ అపాయింటెడ్ ఏమీ కాదు. ఏ పరిచర్య కూడా సెల్ఫ్ అపాయింటెడ్ లేదు దేవుని యొక్క మందిరంలో. చూడండి, ఈ ఒక పేజీ వెనకాల తిప్పితే బర్నబా ఉన్నారు, అలాగే పౌలు ఉన్నారు, ఇతరులు కూడా ఉన్నారు. వీరందరూ అప్పటికే పరిచర్య చేస్తున్నారు. 13వ అధ్యాయం చూడండి. అప్పటికే వీరు సువార్తను ప్రకటిస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, సహోదరుని బలపరుస్తున్నారు. అయితే 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఏమంటున్నాడు? 2వ వచనం చూడండి. 13వ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ బర్నబాను పౌలును ఉంచిన పని కొరకై వారిని నాకు ప్రత్యేకించబడింది. సెల్ఫ్ అపాయింటెడ్ కాదు. ఇంకో మాట గమనించాలంటే వాళ్ళు పని చేస్తున్నారు, వారు పరిచర్య చేస్తున్నారు. నేటి దినాల్లో చాలామంది పెద్దలుగా ఉండాలని ఆశపడుతున్నారు, కానీ వారి సంఘంలో నిలిచి పరిచర్య చేస్తున్న వారుగా కనబడట్లేదు. మరి కొందరు ఏమంటున్నారు అంటే, నన్ను పెద్దగా చేస్తే నేను పని చేస్తాను అంటున్నారు, నన్ను పెద్దగా చేస్తే నేను సంఘ బాధ్యత వహిస్తాను అన్నాడు. అలా కాదు. నువ్వు సంఘంలో భారం కలిగి ఆ బాధ్యత నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా భరిస్తూ సంఘం పట్ల ఆసక్తితో నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు, ఇదిగో స్థానిక సంఘంలో ఉన్న సేవకులు కావచ్చు, ఇతర పెద్దలు కావచ్చు, వారిని నువ్వు గుర్తిస్తారు. నాకు పెద్దగా నియమిస్తే అప్పుడు నేను పని చేస్తాను, అప్పుడు నేను బాధ్యత వహిస్తాను, అప్పుడు నేను ప్రతి నియామక కూడికి వస్తాను అనడం కాదు. ఇలా చేస్తుండగా ప్రభు నిన్ను ఆ పనికి నియమించారని అక్కడున్న స్థానిక సంఘము నిన్ను గుర్తిస్తుంది. సెల్ఫ్ అపాయింటెడ్ కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, పెద్ద అనే మాటలో ఆ పని కనబడుతుంది. పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అధ్యక్షుడు అనే మాట వాడుతూ అది దొడ్డ పని అన్నాడు. చూడండి, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అధ్యక్ష పదవి, అధ్యక్ష అన్న పెద్ద అన్న ఒకటే. అటివాడు దొడ్డ పనిని అప్పించు. ఇది పని చాలు. పెద్ద అంటే కుడిలో ముందు కూర్చొని చైర్లో కూర్చొని అందరికీ ఆర్డర్ ఇచ్చే వ్యక్తి కాదు. పెద్ద అంటే ఒక పని, ఇది ఒక బాధ్యత అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సంఘంలో పెద్దలు ఉండాలి, ఉంటారు, ప్రభు ఇస్తాడు. ఒకవేళ మన సంఘంలో అటువంటి వారు లేరు అంటే మనం ప్రార్థన చేయాలి. దేవా, మా సంఘంలో సరైన వ్యక్తుల్ని నువ్వు లేపు, ఆత్మీయమైన వ్యక్తుల్ని నువ్వు లేపు, మాకు పెద్దల అవసరము, ఈ మందను కాయటకు పెద్దలు కావాలని సంఘము ప్రార్థన చేయాలి. అక్కడున్న సేవకుడు ప్రార్థన చేయాలి.
ప్రభు ఖచ్చితంగా ఆ సంఘంలో పెద్దలు ఇచ్చుంటాడు. వారిని గుర్తించడానికి ప్రయత్నించాలి, సంఘం అంతా ప్రయత్నించాలి. అలాగైతే సంఘంలో పెద్దల కూడిక జరగాలి. పెద్దలు దేని గురించి కూడి వచ్చారు? చాలా విషయాలు ఉన్నాయి, ఆలోచన చేస్తాం. సంఘము నడిపించే బాధ్యత దేవుడు పెద్దలకు ఇచ్చాడు. ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది చర్చ్ ఈజ్ ఎంట్రస్టెడ్ టు ది ఎల్డర్స్. స్థానిక సంఘంలో పెద్దల బాధ్యత ఏంటంటే సంఘం ఒక నిర్వాహకము, సంఘం ఒక అడ్మినిస్ట్రేషన్. కూడికలు ఎలా జరగాలి, ఎప్పుడు జరగాలి, సంఘంలో ఎటువంటి వాక్యము బోధించబడాలి, సంఘం ఒక నియామక కూడికలో ఎవరు మాట్లాడాలి, ఇంకా అనేకమైన విషయాలు, ఆర్థికమైన విషయాలు, తర్వాత భౌతికమైన విషయాలు, సంఘం గురించి ఆ పెద్దలకి దేవుడు ఆ బాధ్యతను ఇచ్చాడు. అపోస్తలుల కార్య గ్రంథం 15వ అధ్యాయంలో ఈ మొట్టమొదటి సంఘ పెద్దల ఒక కూడికలో వారు ఒక చర్చ చేస్తున్నారు. ఏంటి ఆ చర్చ అంటే 15వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో చదివితే, కొందరు యూదయా నుంచి వచ్చి తప్పుడు బోధ చేశారు. ఏంటి ఆ తప్పుడు బోధ అంటే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు సున్నతి పొందాలి, ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి అన్నారు కదా. చదవండి 15వ అధ్యాయం 1-2 వచనాలు. కొందరు యూదయా నుంచి వచ్చి మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ అసలు రక్షణ పొందలేరని చెప్తున్నారు. చూడండి, అందుకే ఆ సంఘంలో పౌలు దాదాపు 1 సంవత్సరం ఉండి వారికి దేవుని వాక్యం నేర్పించాడు. వారు ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ విధంగా జీవించిన కారణాన్ని బట్టి మొట్టమొదటిగా వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడారు. అందుకే సంఘం ఎంతో ఆనందంతో సంతోషంతో ఉంది. అంత మాత్రమే కాకుండా మొట్టమొదటి మిషనరీస్ని బర్నబా పౌల్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణలో పరిశుద్ధాత్మ వారికి ఎలాగైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ ప్రకారం మిషనరీస్గా పంపించింది. ఒక చక్కటి మాదిరికరమైన సంఘంగా అంత్యోక్యలో ఉన్న సంఘాన్ని మనం చూస్తే, ఇప్పుడు ఆ సంఘంలో దుర్బోధ వచ్చింది. ఏంటి ఆ దుర్బోధ అంటే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడము సరిపోదు, మీరేం చేయాలి అంటే సున్నతి పొందాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, యూదుల ఆచారాన్ని పద్ధతిని పాటించాలి, అప్పుడే మీరు సంపూర్ణమైన రక్షణ పొందుతారు. ఇది 15వ అధ్యాయంలో ఉన్న తగాద, గొడవ, దుర్బోధ. 16వ అధ్యాయంలో మనము ఒక వ్యక్తి ప్రశ్నకి పౌలు జవాబు చూస్తున్నాం కదా. ఒక వ్యక్తి అన్నాడు, అయినారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అన్నాడు. 16వ అధ్యాయం 30వ వచనంలో కదండి. రక్షణ పొందుటకు నేనేం చేయాలంటే పౌలు ఏం జవాబు ఇచ్చాడు? నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారు రక్షణ పొందు, అది సరిపోతుంది, చాలు. కానీ ఇక్కడ ఏమంటున్నారు 15వ అధ్యాయంలో కొందరు వచ్చి, చూడండి మళ్ళా చదువుదాం. కొందరు వచ్చి ఏం చెప్తున్నారు? రక్షణ పొందాలి అని ప్రశ్న వీళ్ళకి వేస్తే వీళ్ళు ఇచ్చే జవాబు ఏంటి చూడండి. మోషే నియమించిన ఆచారమును సున్నతి పొందితేనే కానీ రక్షణ లేదు అంటున్నారు. అపోస్తలుడైన పౌలు ఎంత స్పష్టంగా బోధిస్తున్నాడు. యేసు ప్రభువునందు విశ్వాసం ఇస్తే నీవును నీ ఇంటి వారు రక్షణ పొందారంతే. అయినారా రక్షణ పొందుటకు మేము ఏం చేయవలను అని పౌల్ని తన బృందాన్ని అడిగితే వారు స్పష్టమైన సువార్త ప్రకటిస్తున్నారు, మాట చెప్తున్నారు. కానీ యూదయా నుంచి వచ్చిన కొందరు ఏమంటున్నారు చెప్పండి? మోషే ధర్మశాస్త్రంని పాటిస్తేనే కానీ సున్నతి పొందితేనే కానీ మీరు రక్షణ పొందరు అని గలిబిలి తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడంతా పెద్ద వాదన జరిగింది. పౌలు ఊరుకుంటాడా? ఒక దుర్బోధ వచ్చింది, పౌలు ఊరుకుంటాడా? పౌలు ఊరుకోలేదు. పౌలు బర్నబాలు నిల్చున్నారు ఆ సత్యం కొరకై. వారు వీరితో మాట్లాడారు, వాళ్ళెంతో వాదన జరిగింది కానీ తగాదా తీరలేదు. అప్పుడు వారు యెరూషలేముకు వెళ్ళారు. యెరూషలేములో ఇతర అపోస్తలులు ఉన్నారు, అక్కడ పెద్దలు ఉన్నారు. యెరూషలేములో ఇప్పటికే సంఘం ఉంది కాబట్టి వారు అక్కడికి వెళ్ళి వారితో చెప్తే 6వ వచనంలో వారు ఒక కూడికను పిలిచారు. అపోస్తలులు చేరి వచ్చారు, పెద్దలు చేరి వచ్చారు, ఇప్పుడు కూడిక చేస్తారు.
మన సంఘాల్లో కూడా నేటి దినాల్లో దుర్బోధ వస్తుంది. అనేకమైన విషయాలు, ఇది చేయాలి, అది చేయాలి, ఇది ఆచరించాలి, అది ఆచరించాలి, ఇది పాటించాలి, అది జరిపించాలి. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారే కానీ సరిపోదు, ఇంకా కొన్ని చేయాలి అనేవారు లేరా? అప్పుడు సంఘంలో ఉన్న పెద్దలు ఏం చేయాలి అంటే, ఇది వాక్యానుసారంగా కాదా అని వారు కూడి చర్చించాలి. దేవుడు ఇలా సెలవిస్తున్నాడా లేదా, ఇది దేవుడికి ఇష్టమేనా అనే మాటని వాళ్ళు గమనించాలి. వీరందరూ కూడా చేరి వచ్చారు, ఆ వాదన వింటున్నారు. అక్కడ పేతురు మాట్లాడాడు, అపోస్తలుడైన పౌలు మాట్లాడాడు, తర్వాత యాకోబు మాట్లాడాడు. కాబట్టి సంఘంలో ఇటువంటి చర్చ జరగాలి. ఎవరు ఏం బోధిస్తున్నారు, ఎవరు ఏ పద్ధతిని తీసుకొస్తున్నారు, ఎటువంటి బోధ సంఘంలో వచ్చింది, అది వాక్యానుసారమైన బోధ, లేకపోతే అబద్ధ బోధ, లేకపోతే దుర్బోధ. సంఘంలో పెద్దలు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. మందని ఖాయము అన్నాడు కదా, ఇదే కాచే పని. సంఘంలో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారు, వారు ఏ బోధ తీసుకొస్తున్నారు, ఎటువంటి పద్ధతిని ప్రవేశిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, కాయాలి. నేడు సంఘాల్లో దుర్బోధ ప్రవేశిస్తుంది. పర్లేదు బ్రదర్, ఇది కూడా మనం చేయొచ్చు. వాక్యానుసారం కాని చాలా విషయాలు సంఘాల్లో వచ్చేసాయి. నిన్నే దేవుని దాసులు చాలా ఆవేదనతో ఆ విషయాలు చెప్పారు కదండి. గృహప్రవేశాలు చేస్తున్నప్పుడు, వివాహాలు చేస్తున్నప్పుడు, తర్వాత ఇతర కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు ఎటువంటి ఆచారాలు పాటిస్తున్నాం, ఆ ఆచారాలు పాటిస్తున్నప్పుడు మన మనసులో ఉన్న ఆలోచన ఏంటి కదండి. అంత మాత్రమే కాకుండా సంఘం గురించి రకరకాల ఆలోచన, పెద్దల గురించి రకరకాలమైన ఆలోచన, ఇంకా ఇతర విషయాల గురించి రకరకాల ఆలోచన. ఇది దుర్బోధ ఒక ప్రభావమే. అలాగైతే జాగ్రత్త పడాలి. సంఘంలో పెద్దల గురించి కేవలము దుర్బోధ విషయం గురించే కాదు, సంఘంలో ఉన్న ఇష్యూస్ గురించి కూడా. చూడండి, పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుందాం. 1, 2. మీలో ఒకడికి అంటే సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు. సంఘంలో ఒక వ్యక్తికి సంఘంలోనే ఉన్న మరొక వ్యక్తితో ఏముంది? వ్యాజ్యం ఉన్నప్పుడు వారు పరిశుద్ధుల ఎదుట కాక అన్నాడు. అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాటకు పరిశుద్ధులు లోకమునకు తీర్పు ఇద్దరు మీరు ఎదుగుదరా. యోగ్యత లేదా అంటున్నాడు. 5వ వచనంలో చూడండి, 5వ వచనంలో ఇంకో మాట్లాడుతున్నాడు, యోగ్యత లేదా అన్నాడు ఇక్కడ. 5వ అక్కడేమో యోగ్యత లేదా అంటున్నాడు, ఇక్కడ మీలో బుద్ధిమంతుడు ఒక్కడ కూడా లేడా అంటున్నాడు. కేవలము దుర్బోధ విషయంలోనే కాదు కానీ సంఘంలో వ్యాజ్యము, ఒక సహోదరికి మరొక సహోదరితో తగాదా, లేకపోతే ఒక కుటుంబంతో ఇంకో కుటుంబంకి తగాదా ఉన్నప్పుడు, సంఘంలో ఇదిగో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ వ్యాజ్యము తీర్చుటకు మీలో యోగ్యులు ఒకడు లేరా అని పౌలు వాళ్ళు నిర్దేశిస్తున్నాడు. పెద్దలతోనే మాట్లాడతారు, మీరు కూడి రండి, ఇటువంటి విషయాలు మీరు చర్చించుకోండి, పరిష్కరించండి. పరిశుద్ధులు దేవదూతలకి తీర్పు తీరుస్తారని మీరు ఎరుగుదరా అంటున్నాడు. వారి తీర్పే ప్రభు మనకిస్తే ఇప్పుడు సంఘంలో ఉన్న వారి గురించి మనం తీర్పు తీర్చకూడదా? తీర్పు అంటే తగాదాలు తీర్చడము, లేకపోతే పరిష్కారం ఇష్టం. ఇద్దరు సహోదరులు ఉన్నారు, ఏదో విషయంలో వాళ్ళు గొడవ పడారు, వాళ్ళకి పడట్లేదు. వాళ్ళిద్దరూ ఆదివారం వస్తారు, ఇద్దరు ఆదివారము రొట్టెలో చేయి వేస్తారు, కానీ ఒకరికొకరు మాట్లాడరు, ఒకరికొకరు వందనాలు చెప్పరు, ఒకరితో ఒకరు కలవరు.
సంఘములో ఉన్న పెద్దలు ఆ విషయాన్ని గమనించి వారితో కూర్చొని మాట్లాడాలి, వ్యాజ్యం తీర్చాలి. కుటుంబాలు కావచ్చు, లేకపోతే వర్గాలు కావచ్చు, సంఘంలో ఎవరు కూడా ఒకరితో ఒకరు విభేదంగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ సంఘంలో అటువంటివి ఉన్నాయని తెలిసినప్పుడు వెంటనే సంఘంలో ఉన్న పెద్దలు దాని గురించి చర్చించాలి. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. అంత మాత్రమే కాదు, దుర్బోధ సంఘంలో ఉన్న ఖగాలాలు అంత మాత్రమే కాదు. అదే కొరింథీ పత్రికలోకి వస్తాం, 16వ అధ్యాయం. పౌలు జనరల్గానే మాట్లాడుతూ కనబడుతుంది, కానీ చూద్దాం ఆ విషయాలు ఎలాగున్నాయి. 16వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. తర్వాత చదువుదాం, 3వ వచనం వరకు చదువుదాం. నేను వచ్చినప్పుడు ప్రతి ఆదివారం మీలో ప్రతివారం తాను వర్ధిల్లను కొలిగి తన యొద్ద కొంత సొమ్ము విలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యంగా ఎంచి మీరు ఎవరిని అయితే యోగ్యంగా ఎంచుతారో, సంఘంతోనే మాట చెప్తున్నాడు. కానీ సంఘంలో బాధ్యత కలిగిన వారు ఈ పరిచయం తీసుకుంటారు, లేకపోతే పెద్దలు ఈ విషయంలో చూసుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, పరిశుద్ధుల అవసరత కొరకై వాళ్ళు చందా పోగు చేస్తున్నారు. ఈ చందా ఇప్పుడు పరిశుద్ధులకి యెరూషలేముకి పంపించాలి. వారు పోగు చేస్తున్నారు, ఒక అకౌంట్ ఉంచుకుంటున్నారు. తర్వాత పౌలు వచ్చినప్పుడు అది పౌలుకి అప్పగిస్తారు. అంత మాత్రమే కాకుండా ఆ పౌలుతో పాటు మరి కొందరు వాళ్ళు పంపిస్తారు, మా తరపు నుంచి అండి వీరు వస్తారు అని. ఈ పని ఎవరు చేస్తారంటే సంఘంలో బాధ్యత కలిగిన పెద్దలు ఉన్నారు, వారు చేస్తారు. కాబట్టి పెద్దల కూడిక, ఒకటి దుర్బోధ ఒకవేళ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఒక బోధ సంఘానికి ఇబ్బంది పెడతా ఉంటే ఆ బోధ గురించి ఏం చేయాలి, ఒక కూడిక, లేకపోతే ఆ కూడికలో మాట్లాడతారు. తర్వాత ఇదిగో సంఘంలో ఏదైనా తీర్పు తీర్చే విషయం ఉందా, దాని గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి. ఆర్థికమైన విషయం గురించి వాళ్ళు చర్చించుకోవాలి. అందుకే సంఘంలో పెద్దలు చాలా ప్రాముఖ్యమైన వారు. వారికి అడ్మినిస్ట్రేషన్, సంఘం యొక్క నిర్వాహకము ఇవ్వబడి ఉన్నది అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. అలాగైతే ఒకవేళ ఒక స్థానిక సంఘంలో పెద్దలు లేరు అనుకోండి, సహోదరులు ఉంటారు కదా, బాధ్యత గల సహోదరులు ఉంటారు కదా, సేవకుడు ఉంటాడు కదా. ఈ బాధ్యత గల సహోదరులు సేవకుడు కూడి రావాలి. వాళ్ళు కూడి కూడా సంఘంలో ఉన్న విషయాలు ఎప్పటి వరకైతే అఫీషియల్గా దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో ప్రేరేపణలో నియమించబడిన పెద్దలు లేరో అప్పటి వరకు బాధ్యత కలిగిన వ్యక్తులు ఆ పనిని చేయాలి. కానీ సంఘం ఒక క్షమాభివృద్ధి కొరకై ఇటువంటి కూడిక జరగాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అలాగైతే ఇది అందరూ ఈ కూడికలో చేరి రావడానికి లేదు. వాస్తవం చెప్పాలంటే ఈ కూడికలో సహోదరులు ఎవరూ లేరు కదండి. మీరు 15వ అధ్యాయం అంతా చదవండి. అక్కడ అపోస్తలులు పెద్దలు చేరి వచ్చారు, సహోదరులు ఎవరు కూడా లేరు. నేను చెప్పాను కదా, ఈ కూడిక అందరి కొరకే కాదు. ఈ విషయానికి జ్ఞాపకం, చాలాసార్లు మనం అందరినీ ఇంక్లూడ్ చేసి సమస్యని ఇంకా పెంచేవారుగా ఉంటున్నాం. అందరూ కాదు, బాధ్యత గల వ్యక్తులే. దేవుడు ఎవరైతే సంఘంలో పెద్దలుగా నియమించాడో వారే. తర్వాత అపోస్తల కార్యగ్రంథంలోనే ఇందాక మనం చదువుకున్నాం కదా, 13వ అధ్యాయం, ఇది 5వది. 13వ అధ్యాయంలో సువార్తకి పంపించే కూడిక, లేకపోతే మిషనరీస్ని పంపించే కూడిక మనకు కనబడుతుంది. సిఫారిషు కూడిక కదండి. 13వ అధ్యాయం దగ్గర మనం చదువుకున్నాం. 1-2 వచనాల్లో అక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘముతో మాట్లాడి పౌలును బర్నబాను నా పరిచయ నిమిత్తం వేరుపరచండి అంటే వారు ఏం చేశారు చూడండి. 3వ వచనం, వారి మీద చేతులుంచి వారిని పంపిణీ అనే మాట చూస్తున్నాం కదండి. సేవా సిఫారిష కూడిక,
ఒక వ్యక్తిని ప్రభువు పిలుచుకున్నాడు. ఆ మాట సంఘానికి తెలియపరచబడింది. ఆ మాటని సంఘము గుర్తించి ఆ వ్యక్తిని ఏం చేస్తా చెప్పండి, సేవకు పంపిస్తుంది. లేకపోతే నిన్ను దేవుడు తన సేవకు పిలిచాడు, మాకు కూడా అది రుజువైంది, కాబట్టి నువ్వు ప్రభు పరిచర్య చేయి, మేము నీకు సహాయకరంగా నీకు తోడుగా ఉన్నామని చెప్పే కూడిక సేవా సిఫారిష కూడిక మనం అంటాం కదండి. మీరు ఇది ఇంకొక కూడిక లెక్కలో మనం తీసుకోం, కానీ ఇది కూడా అటువంటిదే. చూడండి 14వ అధ్యాయంలో వస్తాం ఒకసారి. 14వ అధ్యాయం 26వ వచనం, 26, 27 చదువుతాం. రైట్. దేవుని కృపకి అప్పగింపబడిన వారైనా మొదటి బయలుదేరిన అంటే ఏ సంఘం నుంచే వాళ్ళు పంపబడారో అక్కడికి మన్నా తిరిగి వచ్చి ఏం చేస్తున్నారు చూడండి. 27 వారందరూ అక్కడ చేరి వచ్చి సంఘంని సమకూర్చి దేవుడు వారి చేత ఏ కార్యమును చేశాడో, అన్ని జనులు ఎలాగా సువార్తను విని విశ్వసించారో వాటిని వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇది కూడా ఆ మిషనరీ కూడికలోనే మనం వేసుకుంటాం. మళ్ళీ సపరేట్గా వేసుకుంటే వేరే కూడికగా వస్తుంది, కానీ ఇది కూడా అవసరమే. ఒకటి పంపబడుట, రెండోది పంపబడిన వారు వారి స్థానిక సంఘముతో అటాచ్ అయి ఉండి ఆ సంఘంలో తిరిగి వచ్చి ఆ సంఘంకి వారు ఏమి పరిచర్య చేశారో తెలియపరచుట. ఈ రెండు విషయాలు ఒకే దాంట్లో ఉండి, ఒక నాణ్యానికి 2 కాయిన్ ఉన్నట్లు, ఒక కాయిన్కి 2 సైడ్ ఉన్నట్లు కదా. సేవా సిఫారిష్ కూడిగా వారు పంపబడారు. సంఘము మేము గుర్తించామయ్యా, ప్రభు నిన్ను సేవకు పిలిచాడు, ప్రత్యేకించాడు, నువ్వు వెళ్ళి ధైర్యంగా పరిచర్య చేయి, సంఘము నీకు తోడై ఉన్నది, నీ అవసరాల్లో నీ కొరకై ప్రార్థన చేసేవారుగా, నీకు సహాయం చేసేవారుగా, నీతో సహవాసంలో మేము ఉన్నాము అనే మాటని తెలియపరిచే కూడిక. పంపబడిన వ్యక్తుల యొక్క బాధ్యత మనం చూస్తున్నాం. వారు ఎక్కడైతే వెళ్ళి పరిచర్య చేశారో అక్కడ ఎలా పరిచర్య జరిగింది, ఎలాగా అక్కడ ప్రభు వాక్యము ప్రజలు విన్నారో, విశ్వసించారో, ఏ కార్యము ప్రభు వారి ద్వారా జరిపించాడో ఆ కార్యమును గురించి వారు ఏం చేశారంటే సంఘముని వాళ్ళు కూడి సంఘములకు ఆ విషయం తెలియపరిచారు కదండి. అలాగైతే ఒక మాట మనం ఆలోచన చేయాలి. మన సంఘాల నుంచి సువార్త పరిచర్యకై సేవకులు బయలుదేరాలని మనకు ఆశ ఉండాలి, ప్రార్థన చేయాలి. నిన్న మనం చూసినట్లు సంఘము ద్వారా సువార్త ద్వారా సంఘము అనే మాటను చూసాం. కాబట్టి సంఘము సువార్తికునికి పంపించే విషయంలో భారము కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. మన మధ్యలో అటువంటి వారిని ఎవరైనా ప్రభు లేపితే వారితో సహవాసం చేసేవారు, లేకపోతే వారిని బలపరిచేవారుగా ఉండాలి, వారిని గుర్తించాలి కదండి. నేటి దినాల్లో సంఘాల నుంచి బయటికి పంపబడిన సేవకులు చాలా తక్కువ మంది కనబడుతున్నారు. దేవుని సేవకై వెళ్తాను అని లేచిన వారు సంఘము ద్వారా డిస్కరేజ్ చేయబడుతున్నారు, నిరుత్సాహ చేయబడుతున్నారు. ఒక వ్యక్తి లేచి నిజంగా ప్రభు నన్ను సేవకు పిలిచాడు, ఆ నిశ్చత నాకు ఉంది అంటే మనం కనిపెట్టి ప్రార్థన చేసి మనం ఏం చేయాలంటే వారికి మనం చేసినంత సహాయం మనం చేయాలి. కానీ నేటి దినాల్లో ఏం చేస్తున్నామంటే వారిని నిరుత్సాహపరుస్తున్నాం కదండి. చాలా కారణాలు ఉండొచ్చు. కొన్ని కారణాలు ఎలాగున్నాయంటే నువ్వు సేవకు వెళ్తే నిన్ను మేము సపోర్ట్ చేయలేము అనే కారణాలు కూడా ఉన్నాయి. ప్రభు సహాయం చేస్తాడు, మనం ఏం చేయాలి అంటే మనము వాళ్ళని ఇదిగో బలపరచాలి, వారి కొరకే ప్రార్థన చేయాలి, వాళ్ళ మీద చేతులు ఎత్తి ప్రార్థన చేసి వాళ్ళు ఏం చేశారు చెప్పండి. ఇంకో మాట ఆలోచన చేస్తే నువ్వు వెళ్ళిపోతే ఎలాగా అని కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఇద్దరు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఆ సంఘం నుంచి బయటికి. పౌలు అలాగే బర్నబా ఇద్దరు కూడా చాలా చక్కగా వాక్యం బోధించేవారు.
కదండి. పౌలు చక్కగా వాక్యం బోధించేవాడు. బర్నబా కూడా ఏం తక్కువవాడు కాదు. బర్నబా కూడా చక్కగా వాక్యం బోధించేవాడు. ఇంకా చెప్పాలంటే పౌలు కన్నా శ్రేష్టమైన పరిచర్య చేసిన వాడుగా కనబడుతున్నాడు. ఒకరితో ఒకరు మాట్లాడే విషయంలో, వ్యక్తిగతంగా బలపరిచే విషయంలో బర్నబా చాలా చక్కగా కనబడుతున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఏమేమో చెప్పండి, సంఘం నుంచి వేరయ్యారు. మీరు ఇప్పుడు బయటికి వెళ్ళి పరిచర్య చేయాలి. వారు ఆపలేదు. మీరు వెళ్ళిపోతే ఎలాగండి అనలేదు. కొన్ని సంఘాల్లో ఇలా కూడా ఉంటాయి. నువ్వు వెళ్ళిపోతే ఎలాగా, నువ్వు ఇక్కడే ఉండి పరిచర్య చేయవచ్చు కదా, స్థానిక సంఘానికి నువ్వు అందుబాటులో ఉండొచ్చు కదా. ఒకవేళ ప్రభు ఆ వ్యక్తిని పిలిచి ఒక చోటకు వెళ్ళి సువార్త ప్రకటించి నువ్వు అక్కడ పరిచర్య చేయని ఖచ్చితంగా పిలిచి ఉంటే మరి ఎవరు కూడా ఆపడానికి వీల్లేదు. ఏ కారణం చేత కూడా ఆపడానికి వీల్లేదు. మనం ఆశిస్తాం, మన సంఘాల నుంచి కూడా ప్రభు ఎవరినైనా సేవకు లేపాలి అని ప్రార్థన చేస్తాం. అతిశయోక్తి కాదు కానీ శ్రీహరిపురం స్థానిక సంఘం, నేనున్న స్థానిక సంఘంలో నుంచి కనీసం 10 మంది దేవుని సంపూర్ణమైన సేవకై పంపబడాలి. మా స్థానిక సంఘంలోనే వారు రక్షించబడి భారతదేశంలో సాక్ష్యం ఇచ్చి కొంతకాలం మాతోనే సహవాసం చేసి ప్రభువు వాళ్ళకి ఇచ్చిన పిలుపుని బట్టి వారు ఆయా ప్రాంతంలో వెళ్ళి పరిచర్య చేస్తున్న వారుగా ఉన్నారు. మా స్థానిక సంఘం గురించి ఈ విషయంలో నేను గర్విస్తూ ఉంటాను. సుమారు 10 మంది మా స్థానిక సంఘం నుంచి బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. దాంట్లో 4 నార్త్ ఇండియాకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు. ఒక ఆయన పేరు కేసీ థామస్. మొట్టమొదటిగా ఆయన మా స్థానిక సంఘం నుంచి సువార్త పరిచర్యకై పంపబడాడు. అతన్ని సంఘం గుర్తించింది, అతని కొరకై ప్రార్థన చేశాం. అప్పుడు మేము చాలా తక్కువ స్థితిలో ఉన్నాం. అయినా సరే ప్రభు మా సంఘం నుంచి ఒక వ్యక్తిని సంపూర్ణమైన సేవకు పిలిచాడని ఆనందించి ప్రార్థన చేసి అతను పంపిస్తే అతను ఒరిస్సాలో లంచాపుట్ అనే ప్రాంతంలో ఆయన నిలిచి పరిచర్య చేసి దాదాపు 10 కన్నా ఎక్కువ సంఘాలు ఆయన ద్వారా కట్టబడాయి. ఇప్పుడు ఆయనతోనే దాదాపు ఒక 30 సేవకులు ఆయనతో కలిసి పరిచర్య చేస్తారు. చాలా విస్తారమైన పరిచర్య ఆ లంచాపుట్ అనే ప్రాంతంలో ఆయన చేస్తున్నారు. చూడండి, ఒక చిన్న స్థానిక సంఘము. ఆ సమయంలో మా స్తోమత కూడా చాలా తక్కువ. అయినా సరే పంపించాం, ప్రార్థన చేశాం, ప్రభు సహాయం చేశారు. మరొక ఆయన అస్సాంలో వెళ్ళి సేవ చేస్తున్నాడు. అస్సాంలో వెళ్ళి సేవ చేసిన వ్యక్తి పేరు ఎస్ రవి కుమార్. ఆయన్ని కూడా సంఘము ప్రేమతో ప్రభు ఆయన్ని పిలిచాడని ఎరిగి ప్రార్థన చేసి పంపిస్తే ఆయన అస్సాంలో బొంగాయిగావ్ అనే ప్రాంతంలో నిలిచి పరిచర్య చేస్తున్నారు. అతని ద్వారా 6 సంఘాలు అక్కడ కట్టబడాయి. అతనితో కలిసి మరొక 6 సహోదరులు పూర్తి పరిచర్యలో ఉంటూ సహకరిస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే సంఘంలో ఇటువంటి కుడికి జరగాలి. సంఘము సువార్తిని పంపే సంఘముగా ఉండాలి. ఆశిస్తాం, ప్రార్థిస్తాం. ఎన్ని సంఘాలు ఉన్నాయండి సహోదరులకి బాగా తెలుసు. దాదాపు 450 సంఘాలు ఉన్నాయి కదా, జీడిఎం సంఘాలు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. ఈ 450 సంఘాల నుంచి ఎంతమంది సంపూర్ణమైన సువార్తకు పంపబడారు? ఎంత ఆసక్తి మనం చూపెడుతున్నాం, ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత సేవకుని పంపే విషయంలో మనం ప్రయాసపడుతున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. అలాగైతే సంఘంలో మిషనరీ కూడిక జరగాలి. సువార్త గురించి సంఘం తెలియపరచాలి. సువార్త అవసరాల గురించి తెలియపరచాలి. ఒకవేళ ఎవరైనా మిషనరీస్ మన దగ్గర నుంచి వెళ్ళి సువార్త పరిచర్య చేస్తున్న వారు అయితే వాళ్ళని పిలిపించి సంఘం అంతా కూడి వారు ఎటువంటి పరిచర్య చేస్తున్నారో వినాలి. వారు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వినాలి. అనేక యవనస్తులు మాట విన్నప్పుడు వాళ్ళ హృదయంలో ప్రభు కార్యం చేసే వారు కూడా ప్రేరేపించబడతారు. సంఘము సువార్తికుని పంపించే సంఘముగా ఉండాలి. వారిని గుర్తించే సంఘముగా ఉండాలి. రకరకాలమైన కారణాలు చెప్పి ఎవరిని కూడా మనం ఆపడానికి వీల్లేదు. అయితే పంపబడిన వారు కూడా స్థానిక సంఘముతో ఉండి వారు పరిచర్య చేసేవారుగా ఉండాలి. పౌలు బర్నబా వారు తిరిగి వారి స్థానిక సంఘంకి వచ్చారు. సంఘం అంతటిని కూడారు. తర్వాత ఇదిగో ప్రభు వారి ద్వారా చేసిన కార్యాన్ని చేశారు చెప్పండి.
తెలియపరిచాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వది, సంఘంలో సిఫారిసు కూడిక లేకపోతే మిషనరీ కూడిక జరగాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 5వది, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోకి వస్తాం. అక్కడ మరి విశేషమైన ఒక కూడిక కనబడుతుంది. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కొరింథీ సంఘంలో ఒక భయంకరమైన పాపము ఒక వ్యక్తి చేస్తున్నాడు. ఆ వ్యక్తి భయంకరమైన పాపంలో, వ్యభిచారంలో ఉంటూనే సంఘంలో సహవాసం చేస్తున్నాడు, రొట్టె వీస్తున్నాడు. సంఘంలో ఉన్న వారు అతన్ని ఏమీ అనట్లేదు. ఎంత విచారకరమైన మాట! ఆ భయంకరమైన పాపం ఏంటో మొదటి వచనాల్లో చెప్పాడు. పాపము, వ్యభిచారంలో ఉన్న వ్యక్తి సంఘంలో సహోదరుగా కొనసాగుతున్నాడు, రొట్టె వీస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, అన్నీ ఉన్నాయి. పౌలుకి ఈ మాట విన్నప్పుడు పౌలు చాలా విచారించాడు, చాలా దుఃఖించాడు. పౌలు అన్నాడు, మీరందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోండి అన్నాడు. ఆ వ్యక్తిని మీరు ఏం చేయాలి అంటే, మీ మధ్యలో నుంచి ఆ వ్యక్తిని మీరు విసర్జించాలి అని చెప్పాడు. కదా 13వ వచనం చూడండి. కనుక ఆ దుర్మార్గుడిని మీరేం చేయాలి? బాబు నువ్వు వెళ్ళిపో అని చెప్పడానికి కాదు, కానీ ఎలా చేయాలి ఆ పని 4వ వచనంలో చెప్పాడు. చూడండి, 3-4 చదువుదాం. 3-4 వచనాలు. మీతో కూడా ఉండి అనే మాట చెప్తున్నాడు. చాలు చాలు సరిపోతుంది. కూడి అనే మాట, మీతో నేను కూడా కూడి ఉన్నాను. ఇంగ్లీష్లో 2 భాషలు అన్నారు. మీరు కూడి ఉన్నప్పుడు మీతో పాటు నేను ఉన్నాను అన్నాడు. ఏదైనా ఒకే భావం. కాబట్టి మీరు కూడి రండి, మీరు మాట్లాడండి, మీరు అందరూ కలిసి ఏం చేయాలంటే ఈ నిర్ణయం తీసుకొని ఆ దుర్మార్గుని మీలో నుంచి వెలివేయండి అన్నాడు. క్రమశిక్షణ కూడిక, క్రమశిక్షణ కూడిక సంఘంలో ఉండాలి. సంఘము పరిశుద్ధమైంది. సంఘం ఒక పరిశుద్ధతని కాపాడుకోవాలి. శాంక్టిటీ ఆఫ్ ది చర్చ్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్. సంఘం ఒక పరిశుద్ధతను కాపాడాలి. సంఘంలో ఉన్న సేవకులు, పెద్దలు విశేషంగా ఈ బాధ్యత కలిగి ఉన్నారు. సంఘంలో వ్యక్తులు పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవిస్తున్న వ్యక్తులే పరిచర్య చేయాలి. పరిశుద్ధంగా జీవిస్తున్న వ్యక్తులే ఇదిగో సంఘంలో పని చేయడానికి అర్హులు. పౌలు తిమోతికి రాసిన పత్రిక చదవండి, తీతుకు రాసిన పత్రిక చదవండి. అక్కడ పెద్దల గురించి, పరిచారకుల గురించి పౌలు కొన్ని అర్హతలు చెప్పాడు. కాబట్టి ఇదిగో ఈ వ్యక్తి పాపంలో ఉన్నాడు, భయంకరమైన వ్యభిచారంలో ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి సంఘంలో ఏ పరిచర్య చేయడానికి అర్హుడు కాదు. వెలువేడి అంటే సంఘంలో నువ్వు రావద్దు అని కాదు, ఇంకా నీకు నాకే సంబంధం లేదని కాదు, కానీ కొంతకాలము ఆయన ఎంతవరకు అయితే తాను సరి చేసుకోడో అంతవరకు రొట్టి రసములో నుంచి పాల్గొనడానికి వీల్లేదు, వాళ్ళలో చేయవేయడానికి వీల్లేదు. ఆ వ్యక్తి మందిరానికి రావచ్చు, ప్రార్థనకు రావచ్చు, వాక్యాన్ని వినొచ్చు, అన్నీ చేస్తాడు, కానీ ఏ పరిచర్యలో భాగంగా ఉండడు. ప్రార్థన చేయడానికి కానీ, వాక్యం చెప్పడానికి కానీ, ఇంకేదైనా పని చేయడానికి కానీ అతనికి అర్హత లేదు. వెలివేయుట అంటే ఇక నువ్వు సంఘానికి రావద్దు, ఇక నీతో నాకు ఏ సంబంధం లేదని చెప్పడం కాదు. క్రమశిక్షణ చర్య జరగాలి. నిన్ను నువ్వు సరి చేసుకుంటే, నీ ప్రవర్తనని సరి చేసుకుంటే అప్పుడు నువ్వు రొట్టె విడిచాలి. అప్పటి వరకు నువ్వు మౌనంగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేయడానికి వీల్లేదు, పాటలు పాడడానికి వీల్లేదు, వాక్యం చెప్పడానికి వీల్లేదు, సంఘంలో ఏ పరిచయం చేయడానికి వీల్లేదు, కానీ వచ్చి నువ్వు కూర్చొని మౌనంగా ఉంది వెళ్ళిపోవచ్చు. అదే సమయంలో మన ప్రేమ వాళ్ళకి తెలియపరచాలి. అదే సమయంలో మనం వారితో మాట్లాడి వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు వైపు వాళ్ళని త్రిప్పడానికి మన ప్రయాసపడాలి. క్రమశిక్షణ కూడా జరుగుతుందా మన దగ్గర?
క్రమశిక్షణ కూడిక. సంఘంలో ఎవరు ఎలా జీవిస్తే నాకెందుకు అనుకుంటున్నామా? అలాగైతే సంఘం ఒక పరిశుద్ధత ఏమైపోతుంది? పర్లేదులే, ఎటువంటి వారైనా సరే వారి సంఘంలో పరిచయం చేయవచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎలాగున్నా పర్లేదు, సంఘంలో నాకేంటిలే అనుకోవడానికి వీల్లేదు. దేవుని సంఘంలో పరిశుద్ధత ఉండాలి అనే మాటను మనం చూస్తున్నాం. ఇది పరిశుద్ధల సంఘము అన్నాడు. చూడండి, పౌలు అన్నాడు కదా ఆ మాట, కొరింథీయులకి రాస్తూనే అన్నాడు, 14వ అధ్యాయంలో ఆ మాట అంటున్నాడండి. 33వ వచనంలో చూడండి, సంఘం ఒక క్యారెక్టర్ తెలియపరుస్తున్నాడు. అలాగే పరిశుద్ధుల సంఘము అన్నాడు. చాలు, పరిశుద్ధుల సంఘము. దేవుని సంఘమే, క్రీస్తుని సంఘమే. సంఘము పరిశుద్ధుల సంఘము అంటే సంఘంలో ఉన్న వారు ఎటువంటి వారో చెప్తున్నారు, లేకపోతే ఎటువంటి వారై ఉండాలని చెప్తున్నారు. క్రీస్తు యేసు ద్వారా పరిశుద్ధ పరచబడాము, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడాము. సంఘము పరిశుద్ధుల సంఘము. సంఘం ఏముండాలైతే పరిశుద్ధత ఉండాలి. సంఘంలో పాటలు పాడేవారైనా, ప్రార్థన చేసేవారైనా, వాక్య పరిచర్య చేసేవారైనా, వాళ్ళ దగ్గర వంట దగ్గర పరిచర్య చేసేవారైనా వారు పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులై ఉండాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, పర్వాలేదే, నేను ఇక్కడ నిల్చొని బోధించట్లేదు కదా, నేను ముందుకు వెళ్ళి ప్రార్థన చేయట్లేదు కదా, నేను ఎక్కడో మూలలో ఏదో వంట చేస్తున్నాను, లేకపోతే ఆ బల దగ్గర పంచుతున్నాను కదా, కాబట్టి నేనంతా పరిశుద్ధంగా జీవించే అవసరం లేదులే అనుకుంటాం. పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వాక్య ఉపదేశకులు ఉన్నారు, వాళ్ళు పరిశుద్ధం కావాలి, వాళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళు వాక్యం చదవాలి, వాళ్ళు ఖచ్చితంగా కావాలి. నాకైతే నేను చిన్న పని చేస్తున్నాను కదా అని అనుకోవడానికి వీల్లేదు. భోజనం దగ్గర వడ్డిస్తున్నవారు, వాళ్ళ పరిచర్య చేస్తున్నవారు, వంట చేస్తున్నవారు, సర్వ్ చేస్తున్నవారు, వారు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధతలోనే మనము సంఘంలో పరిచర్య చేయాలి. ఇది ఎంత హై స్టాండర్డ్ ఒకసారి ఆలోచన చేయండి. అలాగైతే సంఘంలో క్రమశిక్షణ చర్య చేసే కూడిక ఉండాలి. చూడండి, మనం నిన్న చదువుకున్నాం 6వ అధ్యాయంలో, వీరు ఇంచుమించు మనం అనుకున్న పని చేయటకే నియమించబడుతున్నారు. 6వ అధ్యాయంలో సమస్య వచ్చింది. ఇప్పుడు ఎవరు పంచి పెడతారు? ఆ బల్ల పరిచర్య ఎవరు చేస్తారు కదా? ఈ వడ్డించే పరిచర్య ఎవరు చేస్తారు? వంట చేసే పరిచర్య ఎవరు చేస్తారు? పాత్రలను శుభ్రపరచాలి, సిద్ధపరచాలి. ఈ పరిచర్య చేయడానికి 7 కావాలన్నారు కదా. వారు ఎటువంటి వారై ఉండాలని చెప్తున్నాడు 6వ అధ్యాయంలో. చూడండి, 3వ వచనంలో, 6వ అధ్యాయం 3వ వచనంలో, అపోస్తల కార్యగ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యగ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషుల్ని దేనికి ఏర్పరచుకుంటున్నారు? మీరు పరిచర్య చేయుటకు, భోజనము పరిచర్య చేయుటకు. కానీ వారి గురించి కూడా ఏం చెప్తున్నారు చెప్పండి? పరిశుద్ధత. ఆత్మతో పూర్ణ వారై ఉండాలి, జ్ఞానం కలిగిన వారై ఉండాలి, పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే సంఘంలో బాధ్యత గల సహోదరులు, భక్తిగా జీవిస్తున్న వారు, పెద్దలు, సేవకులు, వాళ్ళు కలిసి వచ్చి అటువంటి వారి గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. క్రమశిక్షణ జరగాలి సంఘంలో. సంఘంలో ఎవరిష్టం వస్తే అలాగే జీవించడానికి లేదు. ఎలా జీవించి నేను ఎలాగైనా ఉన్నాను పర్వాలేదు కానీ పరిచయం చేస్తాను అనడానికి కూడా వీలు లేదు. సంఘంలో ఒక క్రమం ఉండాలి అన్నాడు. సంఘంలో పరిశుద్ధత ఉండాలి అనే మాటని తెలియపరుస్తున్నారు. అలాగైతే ఎప్పుడైనా సరే సంఘంలో ఇటువంటి విషయాలు కనబడినప్పుడు క్రమశిక్షణ చేయుటకు కూడిక జరగాలి అనే మాటని మనం చూసుకుంటున్నాం కదండి. ఎన్ని చూసుకున్నాం? 6 చూసుకున్నాం. 7వ చూడండి, అపోస్తల కార్యగ్రంథం. ఇది బహుశా మనకు అంత పరిచయము లేకపోవచ్చు, కానీ అభ్యసిస్తే మంచిది. అపోస్తల కార్యగ్రంథము 15వ అధ్యాయం
అపోస్తల కార్యగ్రంథము 15వ అధ్యాయము 30-31 వచనం. అపోస్తల కార్యగ్రంథము 15వ అధ్యాయము 30-31 వచనం. అందరు వారు సెలవుపుచ్చుకొని అంత్యోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దాన్ని చదువుకొని శిష్యుల్ని సమకూర్చి ఆ పత్రిక ఇస్తే వారందరూ కూడా ఆ పత్రికను చదువుతారు. వాక్య పఠన కూడిక అంటాం, స్క్రిప్చర్ రీడింగ్, వాక్య పఠన కూడిక. ఇది మనకి ఎందుకో అలవాటు అవలేదు. కానీ ప్రారంభ దినాల్లో సంఘాలు కూడి కేవలము వాక్యాన్ని పఠించేవారు. బహుశా ఆ కాలంలో అందరి దగ్గర ఇలాగ బైబిల్స్ వారికి లేదేమో, అయినా సరే ఇది ఒక మంచి అభ్యాసం. సంఘమంతా కూడి వచ్చి కేవలం వాక్య పఠనము, వాక్యాన్ని బోధించే కూడిక వేరు, వాక్య పఠన కూడిక వేరు. వాక్య పఠనము మనకు ఎందుకో అలవాటు అవ్వలేదు. కానీ ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో, ఐర్లాండ్, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో వాక్య పఠన కూడిక ఉంటుంది. కేవలం వాళ్ళు వస్తారు, వాక్యాన్ని చదువుతారు అంతే. వాక్యాన్ని చదివి ఆ చదువుతున్నప్పుడు ఏదైనా తలంపు వస్తే ఆ తలంపును వాళ్ళు పంచుకుంటారు, వారు ఆ తలంపుని వాళ్ళు పంచుకుంటారు. జూమ్ మీటింగ్ ద్వారా ఒకసారి నేను కూడా ఇటువంటి ఒక వాక్య పఠన కూడికకి నేను కూడా హాజరయ్యాను. ఆస్ట్రేలియాలో జరిగిన ఒక వాక్య పఠన కూడిక. అది జూమ్ మీటింగ్కి పంపించారు, పోర్షన్ ఇచ్చారు, మనం చదవాలి. చదివిన తర్వాత ఏదైనా తలంపు వస్తే ఆ తలంపుని మనం పంచుకోవాలి. చాలా చక్కగా జరిగింది. చాలా నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒక సహోదరుడు నాకు ఆ లింక్ పంపించాడు, బ్రదర్ మీరు జాయిన్ అవుతే బాగుంటుంది అని చెప్పాడు. అది ఎర్లీ మార్నింగ్, మన భారతదేశ టైం ప్రకారం ఎర్లీ మార్నింగ్. అయితే చాలా చక్కగా ఆయా దేశం నుంచి వాళ్ళు జాయిన్ అయ్యారు, చక్కగా చదువుకున్నారు. వాక్యాన్ని చదివి జస్ట్ ఒక తలంపు, ఒక మాట, లేకపోతే ఆ వాక్యాన్ని ఒక వర్డ్లో సమరైజ్ చేసి చెప్పారు. వాక్య పఠన కూడిక కదండి, ఇది కూడా జరగాలి. ఏం చూసుకున్నాము చెప్పండి? 7 కూడికలు చూసుకున్నాం. ఏదేదో చెప్తారా మొదటి నుంచి? మొట్టమొదటిది ఏంటి? అది ఎప్పుడు ఫస్ట్ పెట్టుకోండి. ఏంటది చెప్పండి? రొట్టె విరిచే కూడిక, ఆరాధన అంటాం కదా, రొట్టె విరిచే కూడిక అంటాం, ప్రాక్టీస్ చేస్తాం. ఆరాధన లేకపోతే రొట్టె విరిచే కూడిక, ఇది ఖచ్చితంగా ఆదివారమే జరగాలి కదండి. ఈ రొట్టె విరిచే కూడికి విశ్వాసులు అందరూ హాజరవ్వాలి. మినహాయింపు ఏమీ లేదు. ఈ ఆదివారం అవుతుంది బ్రదర్, తర్వాత చూసుకుంటానులే అనడానికి వీల్లేదు. యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చి రక్షణ పొందిన ప్రతి వ్యక్తి, బాప్తిస్మం ఇచ్చి సంఘ సహవాసంలో చేర్చుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ రొట్టె విరిచే కూడిక హాజరవ్వాలి. రెండోది ఏం చెప్పండి? ప్రార్థన కూడిక. ఇది ఏ రోజైనా పెట్టుకోవచ్చు, ప్రార్థన కూడిక. మూడోది ఏంటి? వాక్య ధ్యాన కూడిక కదండి. ఇది కూడా ఇవన్నీ కూడా అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు. నాలుగోది ఏంటి? పెద్దల కూడిక. దీంట్లో బాధ్యత గల సహోదరులు, పెద్దలే ఉంటారు. ఐదోది ఏంటి చెప్పండి? సేవా సిఫారిష్ కూడిక, అందరూ దీంట్లో చేరి రావచ్చు. ఆరోది క్రమశిక్షణ కూడిక. ఇది కూడా అందరు కాదు కానీ బాధ్యత గల సహోదరులు, పెద్దలు, సేవకులు దాంట్లో కూడి రావాలి. ఏడోది వాక్య పఠన కూడిక. ఇది కూడా అందరికీ. అయితే కొన్ని సంఘాల్లో ప్రభు నామాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. కొన్ని సంఘాల్లో ఇప్పుడు వాక్య పఠన కూడిక జరుగుతుంది. అంటే ఎలా జరుగుతుందంటే వారు ప్రతి కూడికలో లేకపోతే ఆదివారము ఏదో ఒక పోర్షన్ కేవలం చదువుతున్నారు అంతే. ఒక్కొక్కటి చదివి అలా ఒక్కొక్క అధ్యాయాన్ని వాళ్ళు పూర్తి చేస్తున్నారు. మనం కూడా ఈ మాటని జ్ఞాపకం, ఏదో ఒక కూడికలో వాక్య పఠనం ఉండాలి. ఆదివారం అందరూ చేయగా వస్తున్నారు అనుకోండి, ఆదివారం మేము ప్రారంభించండి. ఈ ఆదివారం మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివితే నెక్స్ట్ ఆదివారం 2వ అధ్యాయం చదువుతాం, నెక్స్ట్ ఆదివారం 3వ అధ్యాయం చదువుతాం కదండి. మా దగ్గర ఇలా చేసి 3 సంవత్సరాల్లో
కీర్తన గ్రంథం కంప్లీట్ చేసాం. ఒక ఆదివారం కీర్తన 1 చదువుతాం, అంటే ఈ రొట్టె విరిచే కూడిక అయిపోయిన తర్వాత, ఓకే, మన ద్రవ్యార్పణాలు అర్పించిన తర్వాత ఒక అధ్యాయం. అలాగా 3 సంవత్సరాల్లో ఏం చేశాము అంటే కీర్తన గ్రంథం కంప్లీట్ చేశాం. ఒక ఆదివారం ఒక కీర్తన, ఇంకొక ఆదివారం ఇంకొక కీర్తన, వరుసగా వాక్య వచన కూడిక మనకి జరగాలి. ఇప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి మనకి. ఏ మీటింగ్స్ ఇప్పుడు మనం జరుపుతున్నాం కానీ ఈ లిస్టులో రాలేదు, ఒకసారి ఆలోచన చేయండి. ఏదైనా గుర్తొచ్చిందా? ఏదైనా విడిచిపెట్టామా? మరి మిగతా కూడికలు కూడా జరుగుతున్నాయి కదా, మరి అది లిస్టులో రాలేదేంటి? స్థానిక సంఘంలో ఏ కూడికలు ఉండాలో మనం చూసాం, మరి మనం కూడా కొన్ని కూడికలు చేస్తాం కానీ అది లిస్టులో రాలేదేంటి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ లిస్టులో జోడించాలా, లేకపోతే అవసరం లేదనాలా? ఎక్కడి నుంచి ప్రారంభిస్తా? కొంత సమయం ఉంది, మన దేవుని దాసుకి ఆ సమయాన్ని అనిపిస్తుంది. జ్ఞాపకాల కూడిక చెప్పండి, మన లిస్టులో లేదు. మరి ఇప్పుడు ఏంటి? ఆ లిస్టులో మనం జోడించాలా, లేకపోతే అవసరం లేదా? ఏమనాలి? ఏమి చెప్పట్లేదు బ్రదర్స్. జోడించండి అంటున్నారు. జోడిస్తే మాకేం గొడవ ఉండదండి, ఈ లిస్టులో మీరు దాన్ని జోడించేస్తే సంఘంలో ఇది కూడా చేయొచ్చు అని ధైర్యంగా చెప్పొచ్చు కదా. కానీ లేదు, జ్ఞాపకార్థ కూడికలు సంఘంలో లేదు. సంఘంలో ఒకే ఒక జ్ఞాపకార్థ కూడిక, అదేంటి చెప్పండి? ఆదివారం ప్రభుని జ్ఞాపకం చేయడానికి వచ్చింది కూడిక, అంతే. సంవత్సరికలు కూడికలు పెడుతున్నాం, జ్ఞాపకార్థ కూడికలు పెడుతున్నాం. 3వ దినము 4వ దినము ఏమేమో లెక్కెట్టు పెట్టి మరి పెడుతున్నాం. ఇవన్నీ వాక్యానుసారంగా కాదు. వాక్యంలో ఇవన్నీ జరగాలని ఎక్కడా రాయబడలేదు. ఇది అన్యుల ఆచారము కదండి. ఒక వ్యక్తి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, నిద్రించాడు ప్రభునందు. ఏం చేయాలి మనం? భూస్థాపన కార్యక్రమం జరిగిపోయింది. ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత మీటింగ్ పెట్టాలి? 4 రోజులా? 4 రోజుల తర్వాత పెడుతున్నారు, 3 రోజుల తర్వాత పెడుతున్నారు, 13వ రోజుల తర్వాత పెడుతున్నారు. ఈ లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి లెక్కలు? దయచేసి ఇటువంటి కూడికలు మనం మానుకుందాం. వాక్యంలో లేనిది, వాక్యంకి వ్యతిరేకంగా అయినది ఈ కూడికలు మనం మానుకుందాం. కష్టమే, ఎందుకంటే మన చుట్టూరు ఉన్న వాళ్ళు అటువంటి సాంప్రదాయాన్ని పాటించేవారు ఉన్నారు కాబట్టి ఒక ఒత్తిడి మన మీద ఉంటుంది. కానీ మనం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాం కాబట్టి ప్రభు కొరకే మనం నిల్చుంటాం, సాక్ష్యం ఇస్తాం. మనకి ఎటువంటి కీడు జరగదు. మనం భయపడుతూ ఉంటాం కదండి, అమ్మో అలా చేయకపోతే ఏదైనా కీడు జరుగుతుందేమో అని. ఏ కీడు జరుగుతుంది? మనకు ప్రభు ఉన్నాడు. ఇంకేమున్నాయో చెప్పండి, ఇంకేం కూడికలు చేస్తూ ఉంటాం మనం? ఓన్లీ ఫంక్షన్లు అంటున్నారు చూడండి, కరెక్టే చేస్తున్నాం. లుంగీ ఫంక్షన్ కూడా వచ్చేసిందంట. ఇంకేం లేదు, ప్యాంటు షర్ట్ ఫంక్షన్లు కూడా ఉంటాయేమో రేపు పొద్దున. ఇవన్నీ వాక్యానుసారాన్ని కానివి. దేవుని వాక్యంలో లేదు. ఇది అన్యులు పాటిస్తారు. మనం ప్రభువునందు విశ్వాసం ఉంచాము అని సాక్ష్యం ఇచ్చడానికి మంచి అవకాశం. మేము ప్రభువునందు విశ్వాసం ఉంచండి, ప్రభు మాకు చాలు, ప్రభు వాక్యం మాకు చాలు, ఇది వాక్యంలో లేదు కాబట్టి మేము చేయమని ధైర్యంగా చెప్తాం. మన బంధువుల్ని సంతోషపెట్టడానికి మనం చేస్తున్నాం కదండి. వాస్తవం చెప్పాలని మనం కూడా కొన్ని వాక్యం ఎరిగిన సంఘంలో నియామకంగా వస్తున్న విశ్వాసి మనసులో కూడా అది ఉండాలి. కానీ బంధువులు ఒక ప్రభావం ఉంది, ఒత్తిడి ఉంది, వాళ్ళని సంతోషపెట్టడానికి మనం ఏం చేస్తాం? ఒక మాట ఆలోచించేది. నిన్న ఒక సహోదరుడు చెప్పాను, నిన్ను సంతోషపెట్టడానికి
నా ప్రభువుని నేను బాధ పెట్టలేను, అంతే కదా. వారిని సంతోష పెట్టడానికి ప్రభువుని బాధ పెడతామా మనం? చెప్పండి. మనకి ప్రభువు ముఖ్యమా, వారు ముఖ్యమా? మనుషుల ప్రశంస కావాలా, దేవుని ప్రశంస కావాలా? ఇటువంటి మనం చేయకపోతే ప్రజలు మనల్ని వ్యతిరేకిస్తారు, మనల్ని ఇష్టపడరు, వాస్తవమే. కానీ ప్రభు మెచ్చుకుంటాడు. నీకేం కావాలో ఎందుకో, ఇవి వాక్యానుసారమైనది కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరికొన్ని ఉన్నాయి, అది వాక్యంలో లేదు కానీ అది నేరుగా దేవుని వాక్యాన్ని వ్యతిరేకించదు కాబట్టి అనుమతిస్తున్నాం. అది కూడా నిజంగా చెప్పాలంటే అవసరం లేదని చెప్పాలి. కానీ పెద్దలు కొంత ఆలోచన చేసేమో, లేకపోతే ఇది దేవుని వాక్యానికి నేరుగా విరుద్ధంగా లేదు కాబట్టి అనుమతిస్తున్నామని కొందరు అంటున్నారు. దాంట్లో రెండు అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ హాని కన్నా మేలు ఉంది అని గమనించి పెద్దలు బహుశా పెట్టుంటారు. అది ఏంటి తెలుసా? ఏ కూడిక మిస్ అయింది చెప్పండి? సహోదరుల కూడిక కదా, సిస్టర్స్ మీటింగ్. నిజంగా దేవుని వాక్యానుసారంగా మాట్లాడాలంటే సంఘంలో సిస్టర్స్ మీటింగ్ ఉండదు, లేదు. అసలు యవనస్తుల కూడిక కూడా లేదు, సండే స్కూల్ కూడిక కూడా లేదు. కానీ ఇది నేరుగా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏం కాదు. కొంత సంఘానికి మేలు జరుగుతుంది కాబట్టి చిన్నపిల్లల్ని గ్యాదర్ చేసుకుని సండే స్కూల్ పరిచర్య, సండే స్కూల్ మీటింగ్ పెడుతున్నాం. యవనస్తుని పట్టుకొని యూత్ మీటింగ్ అని దేవుని వాక్యం బోధించటకు వాళ్ళకి యూత్ మీటింగ్ పెట్టుకుంటాం. సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా స్వేచ్ఛగా కూడి ప్రార్థన చేస్తారని, ప్రార్థన చేసి వాక్యంలో బలపడతారని అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇది కూడా వాక్యంలో లేదు. కానీ ఇది దేవుని వాక్యంకి నేరుగా విరుద్ధంగా లేదు కాబట్టి అవి అనుమతిస్తున్నాం. కానీ ఈ ఆచార సంబంధమైన కూడికలు మాత్రం అది కంప్లీట్గా దేవుని వాక్యం విరుద్ధం కాబట్టి అవి మనం జరిపించడానికి వీల్లేదు. ఏ సంఘానికి దేవుడు ఇచ్చిన కూడికలు. దీని ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందాలి, అదే దేవుని యొక్క ఉద్దేశం. విశ్వాసంలో బలపరచబడాలి, అదే దేవుని యొక్క ఉద్దేశము. దేవుని వాక్యము విస్తరించాలి, సువార్త ప్రకటించబడాలి, అదే దేవుని ఉద్దేశము. ఆ ఉద్దేశంతోనే దేవుడి సంఘాలకి ఈ కూడిక ఇచ్చాడంతే, మరి ఇంకే ఉద్దేశంతో కాదు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకుందాం, సంఘంలో ఎటువంటి కూడికలు ఉండాలో అటువంటి కూడికలు మనం జరుపుకుంటూ దేవుని నామాన్ని మనము మహిమపరుస్తాం. అలా చేయటకు ప్రభు మనకు సహాయం చేయగాక. మరి ఈ 3 దినాలు మీకు చక్కటి ఆత్మీయమైన సహవాసం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకి ఎంతగానో స్తుతిస్తూ, స్థానిక సంఘము మరి ప్రేమతో ఆహ్వానించి ఈ మధ్యలో వాక్య పరిచయం చేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్థానిక సంఘంలో బాధ్యత గల సహోదరులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని దాసులు విజయప్రకాష్ గారితో కలిసి చక్కటి పరిచయం చేయడము, అలాగే ఈ ప్రాంతంలో దేవుని వాక్యము కొరకై, సత్యం కొరకై నించుని పరిచయం చేసిన దేవుని దాసులు విశ్వాసరావు గారితో చక్కటి సహవాసం ప్రభుత్వించినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ మాటల ద్వారా మనం దీవించుకుంటాను.